హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్స్ డివైన్ టారో. ఈరోజు వీడియో వచ్చేసి మీకు మీ పర్సన్కి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్లో మీ కనెక్షన్ పరిస్థితి ఎలా ఉంటుంది. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ దయచేసి యాక్యురేట్ రీడింగ్ ఇప్పించండి. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్కి వ్యూవర్స్కి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. ప్లీజ్ పర్సన్కి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. యొక్క పర్సన్కి యూవర్స్కి ఫ్యూచర్ ఎలా ఉంటుంది. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ చూసే యూవర్స్ యొక్క పర్సన్కి యూవర్స్కి ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కార్డ్స్ కనిపిస్తున్నాయి. ఇలా పెడతా. ఓకే ఫ్రెండ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ మీ పర్సన్కి మీకు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే, మీ పర్సన్ అయితే చాలా ప్యాషనేట్ ఎనర్జీస్లో ఉంటారు. మీ పట్ల ఎప్పుడు కూడా ఆవేశంగా ఉంటారు. ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ, ఇలా ఉంటారు మీ పర్సన్. మీ పట్ల అలాగే ఉంటారు. ఎందుకు అంటే తన నేచరే అలాంటిది. మీ పట్ల కానీ ఎవరి పట్ల కానీ ఇలాగే ఉంటారు. అంటే మీ పర్సన్ దృష్టిలో మీరైనా కానివ్వండి, అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కానివ్వండి, రెండూ ఒకటే. సో తన నేచర్ ఎలా ఉంటుంది, చాలా కోపంగా, చాలా ఆవేశంగా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటి నేచర్ కలిగిన ఒక పర్సన్ అన్నమాట. సడన్గా యాక్షన్ తీసుకోవడం అంటే మీ లైఫ్లోకి సడన్గా రావడం, నో కాంటాక్ట్లో ఉండడం, మళ్ళీ సడన్గా కాల్ చేయడం, మెసేజ్ చేయడం, మళ్ళీ సడన్గా నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటి ఒక ఎనర్జీస్ అయితే మీ పర్సన్కి ఉన్నాయి. అందువల్ల ఇదే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఏం చేశారంటే అదే ప్యాషనెట్ ఎనర్జీతో, అదే కోపంతో, అదే ఆవేశంతో, అదే తొందరపాటు నిర్ణయాలతో తనకి బెనిఫిట్ ఎక్కడైతే ఉంటుందో తను అక్కడే ఉంటారు. మీ పర్సను బెనిఫిట్ ఎక్కడుంటే అక్కడే ఉంటారు. తన హ్యాపీనెస్ ఎక్కడుంటే అక్కడే ఉంటారు. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి టోటల్గా ఎలాంటి వాళ్ళు అంటే మనీ మైండెడ్ పర్సన్ అన్నమాట. మనీ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. మనీ కోసం ఎలాంటి యాక్షన్స్ అయినా సరే తీసుకుంటారు. అలాంటి ఒక పర్సన్, ఆ పర్సన్ లైఫ్లో ఏంటి అంటే ఏదైతే మిమ్మల్ని వదిలేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ని సెలెక్ట్ చేసుకొని ఆవేశంగా వెళ్ళిపోయారో ఆ పర్సను అక్కడ చాలా చాలా హర్ట్ అవుతారండి. చాలా చాలా మోసపోతారు. ఎందులో మోసపోతారు అంటే సొంత ఫ్యామిలీ వీళ్ళని నమ్మించి మోసం చేస్తారు ఫైనాన్షియల్ విషయాలలో. ఓకేనా? ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో వాళ్ళు ఎవరైనా కానివ్వండి వీళ్ళ ఓన్ అంటే
మంచి డీప్ ఫ్రెండ్స్ కానివ్వండి, లేదా డీప్ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి. ఇక్కడ 90% ఏం చూపిస్తుందంటే ఫ్యామిలీ చూపిస్తుంది అనమాట. ఫ్యామిలీలో వీళ్ళని మనీ పరంగా నమ్మించి, వీళ్ళ వాళ్ళే నమ్మించి బాగా హర్ట్ చేస్తారు. అంటే మీ లైఫ్లో మిమ్మల్ని ఎలా నమ్మించి హర్ట్ చేశారో, మోసం చేశారో, ఇలాగే ఈ ఫ్యామిలీ వాళ్ళు కూడా సేమ్ ఆ పర్సన్ని మోసం చేస్తారు. ఏ విషయంలో అంటే మనీ విషయంలో మోసం చేస్తారు. సో అది తెలిసిన తర్వాత మీ పర్సను చాలా విషయాలకి భయపడ్డము, డీప్లీ హర్ట్ అయిపోవడము. ఆ హర్ట్ అయిపోవడం వల్ల ఇంత కష్టపడి వీళ్ళ కోసం యాక్షన్ తీసుకున్నానా అంటే ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత కష్టపడి నేను ఈ వ్యక్తి కోసమా ఇదంతా చేసింది అని మీరు ఎలా ఫీల్ అవుతున్నారో, సేమ్ ఏమాత్రం మార్పు లేకుండా మీ పర్సన్ కూడా ఇక్కడ అదే ఫీల్ అవుతారు. నేను ఎంతో కష్టపడి వీళ్ళ కోసం యాక్షన్ తీసుకుంటే, నేను అందరినీ మోసం చేసి వీళ్ళ కోసం యాక్షన్ తీసుకుంటే, వీళ్ళు నన్ను మోసం చేశారు, వీళ్ళు నన్ను డీప్గా హర్ట్ చేసేసారు, ఇంత మోసం నాకెందుకు వీళ్ళు చేశారు, వీళ్ళ కోసమే కదా ఇదంతా నేను చేశాను, ఎన్నో కోల్పోయాను కదా వీళ్ళ కోసము. సో అలాంటి ఎనర్జీస్లో అయితే మీ పర్సన్ ఫ్యూచర్ అయితే ఉండబోతుంది. సో ఫ్యూచర్లో అయితే ఫైనాన్షియల్గా మోసపోవడం జరుగుతుంది. బయట వాళ్ళ దగ్గర కాదు, మీ పర్సన్ దగ్గరే మీ పర్సన్ సొంత వాళ్ళ దగ్గరే అయితే ఇక్కడ జరుగుతుంది. అది కూడా వాళ్ళ పర్సన్ మ్యాక్సిమం ఏంటి అంటే ఒక లేడీ అయి ఉంటారు, స్ట్రాంగ్ లేడీ. ఎఫెక్షన్స్, ఎమోషన్స్ ఎలాంటివి కూడా ఉండవు. ఓన్లీ తన థాట్స్ మీద తన ఇష్ట ప్రకారం చేసుకునే, అందరినీ కంట్రోల్లో పెట్టుకునే ఒక లేడీ అనేది ఈ థర్డ్ పార్టీ అయితే ఉంది. థర్డ్ పార్టీ కిందకి మన ఈ రీడింగ్లో ఆ లేడీని ఒక స్ట్రాంగ్ పర్సన్ని చూపిస్తుంది. ఆ పర్సన్, ఆ లేడీకి ఏంటి అంటే చాలా తెలివితేటలు ఉంటాయి. ఎవరి చేత ఎలా పని చేయించుకోవాలో వాళ్ళకి చాలా బాగా తెలుసు ఈ థర్డ్ పర్సన్కి. అలాంటి ఒకరు మీ పర్సన్ లైఫ్లో ఉన్నారు. వాళ్ళు నమ్మించి చాలా బాగా చీట్ చేస్తారు. సో ఆ తర్వాత మీ పర్సను తనకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ దొరకలేదని మీరు ఎలా బాధపడ్డారో సేమ్ అదే ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే బాధపడడం జరుగుతుంది. తర్వాత మీ పర్సన్ ఏం చేసేది ఉండదు, యూనివర్స్ మీద వదిలేసి ఏడవడం జరుగుతుందన్నమాట. ఎందుకు ఇలా జరిగింది, నా లైఫ్లో ఎందుకు ఇలా జరిగింది. ఆ తర్వాత చాలా భయపడిపోతారు మీ పర్సన్. యాక్షన్ తీసుకోవాలంటే కూడా భయం వేస్తుంది. వీళ్ళు మళ్ళీ ఇలాగే చేస్తారేమో, అసలు వీళ్ళ కోసం నేను అన్నీ వదిలేసుకున్నాను, బట్ ఇప్పుడు ఇంకా నేను ఎవరి కోసం వదులుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక్కడ మీ పర్సను మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని చెప్పి ట్రై చేస్తారండి. ఇక్కడ మనీ విషయంలో ఈ పర్సను అబద్ధాలు చెప్పారు, మిమ్మల్ని మోసం చేశారు అబద్ధాలు చెప్పి. ఎన్నెన్నో మనీ విషయం దగ్గరికి వచ్చేసరికి మీకు అవసరం పడినప్పుడు ఈ పర్సను మీకు అండగా లేరండి. ఫ్యూచర్లో కూడా మనీ విషయం వచ్చేసరికి ఈ పర్సను మీకు అబద్ధాలే చెప్తారు. మీ కనెక్షన్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ పర్సను మనీ విషయంలో ఏంది అంటే నిజమైతే మాట్లాడరు. ఈ పర్సను మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు చాలా ప్రాక్టికల్గా మారిపోతారు. అది ఆ పర్సన్కి అయితే నచ్చదు. సో అందువల్ల ఏం చేస్తారంటే మీ పర్సన్ చాలా గొడవలు పడతారు. మీతో కానివ్వండి, తన సరౌండింగ్లో ఉన్న పీపుల్తో కానివ్వండి, ఎవరితో అయినా సరే గొడవలు పడుతూ ఉంటారు. ఎందుకు అంటే మీ ఎనర్జీస్ వేరే లెవెల్లో ఉంటాయి. ఆ ఎనర్జీస్ ఈమె కానీ వీరు కానీ ఎవరైనా సరే వీళ్ళని ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. సో వీళ్ళకి ఎలాగూ ఎమోషన్స్ ఉండవు కాబట్టి వీళ్ళు ఈ సిచ్యువేషన్స్ వల్ల స్ట్రగుల్ అయిపోయి ఊరికే చిరాకులు పడుతూ అందరికీ అబద్ధాలు చెప్తూ గొడవలు వేసుకుంటారు. మీతో కానివ్వండి, తన సరౌండింగ్ పీపుల్తో ఎవరితో ఉన్నప్పటికి కూడా గొడవలు వేసుకుంటారు ఈ పర్సన్ ఏంటి అంటే ఫ్యూచర్లో ఇంకా ఈ పర్సన్ని మీరైతే నమ్మరండి. మీరు చాలా తెలివి ముగిపోతారు. సో
మీ పర్సన్ని ఇక్కడికి ఎండ్ అయిపోతుంది ఈ కనెక్షను, మీరైతే ఎండ్ చేసేస్తారు. సో ఈ పర్సన్ ఏం చేస్తారంటే ఇంకా 24/7 ఆలోచించడం మొదలు పెడతారండి. మీరు ఈ కనెక్షన్ని ఎండ్ చేసేసారు, మీకు ఎందుకని ఈ పర్సన్ మీద ఎలాంటి ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ లేవు, మీరు ఇంత తెలివి మీరిపోయి ఉన్నారు, ఎలాగా ఇంత తెలివి మీరిపోయి ఉన్నారు అని చెప్పేసి ఈ కనెక్షను తను వచ్చినప్పుడు ఎంత గొడవలు పడినా, ఎంత మాట్లాడినా, ఎవరి చేత మాట్లాడించినా కూడా ఇది మీరు ఎండ్ చేసేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ లైఫ్లో ఎవరైతే స్ట్రాంగ్ థర్డ్ పార్టీ అని చెప్పామో ఆ థర్డ్ పార్టీ వల్ల కూడా ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోతుందన్నమాట. అది ఈ పర్సన్కి తెలుసు, అందుకని యాక్షన్స్ తీసుకోకుండా ఉన్నారు. మీ పట్ల యాక్షన్ తీసుకోకుండా ఎండ్ చేసింది, నో కాంటాక్ట్లో ఉండేది ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల గొడవలు వస్తాయి. ఎవరికి? మీకు మీ పర్సన్కి మధ్యలో. సో ఫ్యూచర్లో ఇదే గొడవలు వస్తాయి. అది అందువల్ల ఈ కనెక్షన్ అయితే ఎండింగ్లో ఉంటుంది. మీ పర్సన్ అయితే అందుకే ఎండ్ చేశారు. మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీ పర్సను ఎవరైనా తన థర్డ్ పార్టీ ఉండనివ్వండి, బట్ మీతో సెలబ్రేషన్స్కి, మీతో మంచి ఫ్యూచర్కి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తన మనసులో మీతో మంచి ఫ్యూచర్ కావాలి, మీతో ఎక్కడికైనా వెళ్ళాలి, హ్యాపీగా గడపాలి. మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు మీ లైఫ్లో, మీ ఫ్రెండ్స్ తోటి అందరితోటి చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఒకటి వదిలేశారు, మీ పర్సన్ని వదిలేశారు. మీ సిచ్యువేషన్, మీ కెరీర్ని మీరు చూసుకుంటూ, మీ ఫ్యామిలీని మీరు చూసుకుంటూ ముందుకెళ్ళి హ్యాపీగా ఉంటున్నారు. అదే ఫ్యూచర్లో ఉంటుంది. మీ పర్సన్ ఆలోచన అదే, ఫ్యూచర్లో జరిగేది కూడా అదే. ఈ కనెక్షన్ ఇంతటితో ఎండ్ చేసి తను వచ్చినా కానీ మీరు రెస్పాండ్ అవ్వకుండా నో చెప్తారు. బట్ ప్యాటర్న్ అయితే రిపీట్ అవుతూనే ఉంటుంది. ఏంటి అంటే మీ పర్సన్ యొక్క బిహేవియర్, మీ పైన స్పై చేయడం మీ పర్సన్ మానరు ఫ్యూచర్లో కూడా. కానీ ఎప్పటికైనా సరే మీ పర్సన్ ఇలా కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉంటారండి ఇంకా నియర్ ఫ్యూచర్లో. ఇంకా మళ్ళీ ఏమైనా ఎనర్జీస్ మారుతాయేమో. ప్రస్తుతానికి అయితే మాత్రం నియర్ ఫ్యూచర్లో ఇదే ఎనర్జీస్ అయితే ఉన్నాయి. ఒక నిమిషం, ఈ ఎనర్జీస్ ఇలాగే ఎంతవరకు ఉంటాయో ఒకసారి చూద్దాం. అంటే యాక్షన్ తీసుకోవాలా వద్దా, యాక్షన్ తీసుకోవాలా వద్దా, మీ లైఫ్లోకి రావాలి, వస్తారు, యాక్షన్ తీసుకోవాలా వద్దా అనే దాంట్లోనే ఉంటారు. మీ లైఫ్లోకి వచ్చినా కానీ మీరు యాక్సెప్ట్ చేయరు, మీరు వర్కౌట్ చేసేస్తారు. మీకు మీ పర్సన్కి నియర్ ఫ్యూచర్లో అయితే చాలా క్లారిటీ అయితే వస్తుంది. సో ఇద్దరికి కూడా ఎలాంటి హోప్ కానీ ఎలాంటి ధైర్యం కానీ ఉండదండి ఈ కనెక్షన్లో. రీయూనియన్ చేసుకోవడానికి ఇద్దరికి కూడా ఎలాంటి హోప్ ఉండదన్నమాట. ధైర్యం చేయలేరు ఇద్దరు కూడా. ఎక్కువ చెప్పాలి అంటే మీ పర్సన్ వస్తారు, మీరైతే ధైర్యం చేయలేరు, మీరు బర్డన్గా ఫీల్ అవుతారు. మీ పర్సన్ని ధైర్యం ఉండదు మీరు స్టెప్ తీసుకోవాలంటే మీ పర్సన్. ఎందుకంటే ఈ పర్సన్కి ధైర్యం లేదని మీకు ఆల్రెడీ తెలుసు. మళ్ళీ ఈ పర్సన్ వల్ల ఎలా ఇబ్బందులు పడాల్సి వస్తుందో అనే ఉద్దేశంతో మీరైతే ధైర్యం చేయరు ఈ కనెక్షన్కి. ఈ కనెక్షన్ మీద హోప్ కూడా మీరు పెట్టుకోరు. బట్ ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా కాంటాక్ట్లోకి అయితే వస్తారు. నైన్ మంత్స్ పడుతుంది. మీకు స్టెబిలిటీ ఇవ్వాలి అన్నా, ఒక ఆన్సర్ మీ పర్సన్ నుంచి రావాలి అన్నా ఇక్కడ ఎంత టైం పడుతుంది అంటే 9 మంత్స్ అండి, లేదు అంటే 1 year పైన. 1 year పైన 9 months ఈ పీరియడ్లో మీ పర్సన్కి అంతా కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆ కనిపించిన తర్వాత మీ పర్సన్ ఏంటి అంటే ఒక డెసిషన్కి వస్తారు. ఈ కనెక్షన్ని ఒక స్టెబిలిటీ ఇవ్వాలి, వెళ్ళి మాట్లాడాలి, ఒక మనం నమ్మకంగా ఉండాలి అనే విషయానికి వచ్చి మీకు అప్పుడు మీ లైఫ్లో ఒక స్టెబిలిటీని అయితే ఇస్తారు. అది ఇప్పుడు ఎలా అయితే జరగదండి. దీనికి టైము 1.5 year, 9 months, 1 year ఈ టైం అయితే పడుతుంది. ఓకేనా? లవ్ మెసేజెస్ చూద్దాం మీ పర్సన్ నుంచి. లవ్ మెసేజెస్ చూద్దామండి మీ పర్సన్ నుంచి. మీ పర్సన్ ఏమంటున్నారు?
ఐ హ్యావ్ లాస్ట్ ఆల్ హోప్స్. నేను ఇక్కడ చెప్పాను కదండి ఎలాంటి హోప్స్ ఈ కనెక్షన్లో ఉండవు అని ఇక్కడ ఆల్రెడీ రీడింగ్లో వచ్చింది. సో ఇక్కడ ఆ పర్సన్కి ఎలాంటి హోప్స్ కూడా లేవు, అదే చెప్తున్నారు. లవ్ కెనాట్ బి వన్ సైడెడ్ అంటే ఇక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే ఒక్కరికే లవ్ ఉంటే సరిపోదు, అంతా కష్టం అంతా మీ పర్సన్ పడుతున్నట్టు, మీ గురించి ఆలోచిస్తున్నట్టు, మీకు ఏం పడనట్టు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఇప్పటిదాకా మీ పర్సన్ అయితే రియలైజ్ అవ్వలేదంట ఈ లవ్ అనేది ఇంత డీప్గా ఉంటుంది అనేది. మీ పర్సన్లో మీ మీద ఇంత లవ్ ఉండేది ఈ పర్సన్ ఇప్పటిదాకా రియలైజ్ అవ్వలేదు, ఇప్పుడే తెలుసుకుంటున్నారు మీ పట్ల తనకి ఎంత ప్రేమ ఉంది అనేది. ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ, మీకు మీ పర్సన్ అయితే ఇంపార్టెంట్ కాదంట ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఇక్కడ ఏంటి అంటే మీ లైఫ్, మీ ఇద్దరి లైఫ్ అనేది ఈ జన్మ బంధం కాదు, జన్మ జన్మల బంధం అని మీ పర్సన్ అంటున్నారు. మిమ్మల్ని చూసినప్పుడు, మీ కళల్లోకి చూసినప్పుడు కూడా అదే ఫీల్ అవుతారంట మీ పర్సన్. ఇక ఎప్పటికి కూడా మీరు కనీసం ఫ్రెండ్స్గా ఉండడానికి కూడా ఇక్కడ వీలు లేదు, అలా చేసుకున్నారని అంటున్నారు. మీకు తెలిసినా తెలియకపోయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ మీ పర్సను మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారంట. మీరు ఎక్కడుంటే అక్కడ అందంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ప్రపంచం, మంచి అందమైన ప్రపంచం ఉంటుంది, మీతో ఉంటే సంతోషంగా ఉంటుంది, తన ప్రపంచమే ఒక అందంగా మారిపోతుంది అని మీ పర్సన్ అంటున్నారు. బట్ తను హెల్ప్లెస్, తను ఏం చేయలేరు. ఓకేనా, మీకు ఎంత ఇష్టం ఉన్న ఈ పర్సన్కి మీ పట్ల మీకు ఎలాంటి హోప్స్ ఇవ్వలేరు, ఈ కనెక్షన్ ఎలాగూ నిలబెట్టలేరు. సో తను ఏం చేతగాని వ్యక్తి, లేదా ఏమంటారు తీసుకోండి, ఎవరైనా కావచ్చు, లేడీ అర్జెంట్. యు ఆర్ మై సోల్మేట్, మీరైతే తన సోల్మేట్ అని మీ పర్సన్ అయితే అంటున్నారు. మీ ఆలోచనలు పదే పదే తనకి గుర్తొస్తూ ఉన్నాయండి, మీరు డే అండ్ నైట్ తనకి గుర్తొస్తూ ఉన్నారు. ఈ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. తను చాలా పైకి బాగా నటిస్తున్నాడు, నవ్వుతున్నట్టు, హ్యాపీగా ఉంటున్నట్టు, బట్ లోపల బాధపడుతున్నారు. ఈ సిచ్యువేషన్ని మార్చడానికి ట్రై చేస్తున్నారు, ఈ పెయిన్ని తీసేయడానికి ట్రై చేస్తున్నారు. మీకు కూడా అంత పెయిన్ ఉండకూడదు అని చెప్పి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఓకేనండి, ఈరోజు ఇదే రీడింగ్. ఒకసారి రొమాన్స్ ఏంజల్స్ నుంచి ఒక కార్డు తీసి చూస్తాను. రొమాన్స్ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు? ఇది మీ బంధం అనేది ఇప్పటిది కాదండి, ఇది అంతా పాస్ట్ లైఫ్ నుంచి వస్తుందన్నమాట. మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇది ఇప్పటిది కాదు. ఫ్రీ యువర్ సెల్ఫ్. ఇక్కడ ప్రస్తుతానికి మీరు మీ పట్ల మీ డెసిషన్స్ అంటూ తీసుకొని మీ లైఫ్లో మూవ్ అయిపోండి. ఇక్కడ ఈ పర్సన్ కూడా తన లైఫ్లో నుంచి ఫ్రీ అవ్వాలి అని అనుకుంటున్నారు, కట్టిపడేసినట్టు ఉంటుంది తనకి కూడా. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు లవ్కి టైం కాదు. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఏంజల్స్ మీ కనెక్షన్లో ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళైతే మీకు హెల్ప్ అయితే చేస్తారండి, అదే చెప్తున్నారు. ప్రస్తుతానికి మీకు లవ్కి ఇదైతే కరెక్ట్ టైం అయితే కాదు. మీ పర్సన్కి మీరైతే గుర్తున్నారు, ట్రస్ట్ అయితే పెట్టుకోండి. రొమాన్స్ ఏంజల్స్ నుంచి మనకి ఇదే మెసేజ్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.